సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ధర్నాలో పాల్గొని వారు మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పీఆర్సీ 6టీఏలు పెండింగ్ బిల్స్ పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సమస్యలు న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఉందన్నారు. పీఆర్సీ రిపోర్టు వెంటనే తెప్పించుకుని 51% ఫిట్మెంట్ ప్రకటన చేయాలని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఈ కుబేర్లో పేరును పోయిన పెన్షనర్తో సహా అందరికీ పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని, భవిష్యత్తులో ఏ బిల్లులు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు. డిఏల ప్రకటన విషయంలో గానీ కదలిక లేదన్నారు. ఒక్కొక్క ఉద్యోగి ఉపాధ్యాయ ఆర్థికంగా విషయంలో తీవ్రంగా నష్టపోతున్నారని, డిఏలు వెంటనే ప్రకటించాలని, పెన్షనర్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని, జాప్యం చేయకుండా వారికి క్లియర్ చేయాలన్నారు. కేజీబీవీ ఎస్ఎస్ఏ మహిళా ఉపాధ్యాయుల సిబ్బంది సమ్మె కాలపు జీతం చెల్లిస్తూ ఎంటీఎస్ లను అమలు చేయాలన్నారు. మోడల్ స్కూల్ 0110 పద్దు విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన 190 జీవో అమలు మిగతా డిపార్ట్మెంట్ పూర్తి చేసిన విద్యాశాఖ ఇంకా కూడా పెండింగ్ లో పెట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు కల్పన జూలై మొదటి వారంలోనే గ్రాంట్స్ రిలీజ్ చేయాలి. ఉపాధ్యాయుల వార్షిక ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ను విడుదల చేయాలి. ఈ విషయాలపై సంబంధిత అధికారులకు ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా ప్రయోజనాలు కలగటం లేదు. తమరి ద్వారా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం ద్వారా ఈ సమస్యలు తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోతే ఆగస్టు 1 రోజు మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దత్తాత్రి, సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, రాష్ట్ర బాధ్యులు చంద్రశేఖర్, విజయ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తాపస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే, పీఆర్సీని వెంటనే, భారత్ మాతా కీ ఆవాజ్, ఆవాజ్, ముందు వైఖరి విద్యారంగం పట్ల ముఖ్యమంత్రి గారి ముందు వైఖరి, విద్యా వ్యవస్థ పట్ల ముఖ్యమంత్రి గారి ముందు వైఖరి. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం తప్పసాంధ్రంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా అంశాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వంలో రాగానే పెండింగ్లో ఉన్న 3 డిఏలు కూడా వెంటనే ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. ఆ 3 డిఏలు కాస్త 6 డిఏలుగా మారినాయి. కానీ కొంచెం పాత డిఏలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం మనకు కనిపిస్తూ ఉన్నది. 2023 జూలై 1 నాడు ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి పీఆర్సీ 2026 జూలై వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా పీఆర్సీ యొక్క ఊసే ఎత్తడం లేదు. ఆ కమిటీ వేసినటువంటి ప్రభుత్వం ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్టు తీసుకోలేని పరిస్థితిలో మనకు కనిపిస్తూ ఉన్నది. అనేక రకాలుగా కేజీబీవీ సమగ్ర శిక్షలో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు. కనీసం వాళ్లకు పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వకుండా గత 2 సంవత్సరాలు, గత సంవత్సరం కూడా వాళ్ళు 29 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన సందర్భంగా కనీసం ఆ 29 రోజుల వేతనాన్ని కూడా ఇవ్వలేని ఈ యొక్క ప్రభుత్వం.